పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. డీలిమిటేషన్ వేళ కేంద్రానికి బిగ్ షాక్. ఎన్డీఏ వ్యూహాలకు తృణమూల్ రెబెల్స్ యూటర్న్. సొంత గుటికే 3 ఎంపీలు. ఎన్సీపీఏ విలీనంతో మొదలైన కొత్త రాజకీయం. సంక్షోభంలో అధికార పక్షం. పార్లమెంట్ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా నెగ్గించుకోవాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఊహించిన స్థాయిలో రాజకీయ భంగపాటు ఎదురైంది. పార్లమెంటు వేదికగా ముందస్తు వ్యూహాలతో బలాన్ని పెంచుకోవాలని చూసిన అధికార పక్షానికి అనూహ్యంగా విపక్షాలు, స్వపక్ష రెబెల్స్ నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతంలో పార్లమెంటు సమావేశాల సమయంలో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా సంక్షేమ బిల్లును కలిపి ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సభలో అవసరమైన 3/2 మెజార్టీ లేకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో తన సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు కేంద్ర పెద్దలు తీవ్రస్థాయిలో రాజకీయ పావులు కదిపారు. తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్, శివసేన వంటి ప్రాంతీయ పార్టీలో అసమ్మతి ప్రోత్సహించి ఆయా పార్టీల ఎంపీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియకు అవసరమైన మద్దతును కూడగట్టాలని భావించారు. అయితే ఊహించిన విధంగా టీఎంసీ రెబెల్ ఎంపీలు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకోవడంతో కేంద్రం వేసిన లెక్కలన్నీ తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర అంతర్గత విభేదాలను ఎదుర్కొంది. పార్టీ అధిష్టానంతో విభేదించిన సుమారు 20 మందికి పైగా ఎంపీలు టీఎంసీకి గుడ్ బై చెప్పేసి వేరే వర్గంగా ఏర్పడాలని భావించారు. అయితే సాంకేతికత, చట్టపరమైన చిక్కుల వల్ల ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడడం కుదరకపోవడంతో త్రిపురకు చెందిన నేషనల్ కోయాలిషన్ పార్టీ విత్ ఇండియా ఎన్సీపీఐలో ఈ రెబెల్ ఎంపీలంతా విలీనమయ్యారు. ఈ విలీనం వెనుక కేంద్రంలోని అధికార పక్షాల వ్యూహాత్మక పాత్ర పోషించిందనే ప్రపాజనం అప్పట్లో గట్టిగా సాగింది. రాబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్రం ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీఐ తరఫున ఈ ఎంపీలందరూ మద్దతు పొందడమే అసలు ప్రణాళికగా భావించారు. ఈ సంఖ్యాబలంతో సభలో గండం గట్టెక్కవచ్చని కేంద్రం ధీమాగా ఉంది. కానీ ఈ భాగస్వామ్యం ఊహించినంత సులభంగా ముందుకు సాగడం లేదని తాజాగా స్పష్టమవుతుంది. ఎన్సీపీఐతో బీజేపీకి ఉన్న సాన్నిహిత్యం, కేంద్రంలో ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీలోని 3 కీలక ముస్లిం ఎంపీలు తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు. ముఖ్యంగా తృణమూల్ రెబెల్స్, ఎన్సీపీఐ ఎంపీలు అబూ తాహిర్ ఖాన్, ఖలీలుర్ రెహమాన్, యూసఫ్ పఠాన్లో బీజేపీ చేతులు కలపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరు కొద్ది రోజులుగా ఎన్డీఏ నిర్వహించే ముఖ్యమైన సమావేశాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి దగ్గరవడం వల్ల తమ సొంత నియోజకవర్గాల్లో సాంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని ఈ ఎంపీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్లాలంటే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న ఉద్దేశంతో వీరు ఎన్డీఏ కూటమికి దూరంగా జరిగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కేంద్రానికి మద్దతు ఇవ్వడం కంటే సొంత గూటికి చేరుకోవడమే శ్రేయస్కరమని భావిస్తూ టీఎంసీ వైపు తిరిగి అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఎంపీలు తాహిర్ ఖాన్, ఖలీలుర్ రెహమాన్ ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంద్ అధికారిని కలిసి కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో స్థానిక ప్రజలు తీవ్ర వేధింపులు గురయ్యారని, అధికారుల తీరు పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీది కలిసేది లేదని, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావమని ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశామని తాహిర్ ఖాన్ ఉద్ఘాటించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం వర్గాల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గాల్లో ప్రజల సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇస్తూ తమ విధాన స్పష్టతను వెల్లడించారు. ఈ నిర్ణయంతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన పూర్తి బల నిరూపణలో బీజేపీ వీరికి మద్దతు లభించడం అసాధ్యంగా మారింది. పార్లమెంట్ సమావేశాలు దగ్గర పడుతున్న వేళ ఈ 3 ఎంపీలు తీసుకున్న యూటర్న్ కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మిగుడుపడని పరిణామంగా మారింది. డీలిమిటేషన్ వంటి సున్నితమైన ప్రక్రియను చట్టబద్ధం చేయాలంటే ప్రతి ఓటు అత్యంత కీలకమైన తరుణంలో ఎన్డీఏ బలానికి ఈ ఎంపీల తిరుగుబాటు గట్టి గండి కొట్టింది. ఈ రాజకీయ పరిణామం రాబోయే రోజుల్లో పార్లమెంటు వేదికగా ఏ మలుపు తిరుగుతుందోనని దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.